మీరు మన సక్సెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు పండగ ఓకే. చిరు సార్, థ్యాంక్ యూ సో మచ్. మొదటి ఫిల్మ్ నుంచి మీరు నా జర్నీలో ఒక పార్ట్ అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ సో ఆనర్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ వెన్ ఐ ఆల్వేస్ గెట్ టు మీట్ యూ దిస్ వే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ఫిల్మ్ చేయాలంటే షురు అయ్యేటప్పుడు చాలా భయం వేస్తుందండి. ఓకే, ఒక కొత్త రోల్, ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయొచ్చా, మనము చేయాలా, ఇది ఇప్పుడు అగ్రీ అయితే ఇంకొక 1-2 yearsలో రిలీజ్ అవుతుంది. సో అప్పుడు ఎలా ఉంటుంది, ఆడియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, అవి ఇవి అని చాలా ఉంటాయండి. కానీ కుబేరా శేఖర్ గారు నాకు నరేట్ చేసేటప్పుడు ద ఓన్లీ థింగ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్ వాజ్, సెట్కి వెళ్ళి సరెండర్ అయిపోవాలి. ఇంకా నేనేం కాదు, శేఖర్ సరే అన్నీ చూసుకుంటారు. అంటే నాకేం తెలియదండి. నేను సెట్లో ఉన్నప్పుడు ఆనెస్ట్లీ సమీరా అనే క్యారెక్టర్ మీరు చూసుంటే అర్థమైపోయేది. అంటే ఈ అమ్మాయికి ఏం తెలియకుండా ఒక్కొక్క సిచ్యువేషన్లో వెళ్ళిపోతుంది, యూనో. అండ్ దట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ అట్మోస్ట్ సరెండర్ అయిపోయానండి. దెర్ వాజ్ నథింగ్ లైక్ ఓకే నా క్యారెక్టర్ ఇలా చేయాలి అలా చేయాలి అని హోంవర్క్ ఏం చేయలేదు. జస్ట్ అక్కడ వెళ్ళి డైరెక్షన్ టీమ్కి ఒక వెళ్ళిపోయి చెప్పిన, అంటే మీరు చూసుకోండి, ఇంకా నా ట్రస్ట్ మీ పైన ఉంది అని చెప్పేసిన. అండ్ ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు సమీరా అనే క్యారెక్టర్ ఇలా పోర్ట్రే అయిందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్.